ఇక మహబూబాబాద్ అటవీ శాఖ అధికారులకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ వార్నింగ్ ఇచ్చారు. జిల్లా గూడూరు మండలం మట్టేవాడ గ్రామంలో గత 2 రోజుల నుంచి ఫారెస్ట్ అధికారులకు పోడు భూములదారులకు మధ్య జరుగుతున్న వివాదం గురించి తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకొని పోడు భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఎంతో మంది అటవీ శాఖ అధికారులు గత కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా అటవీ భూములను అమ్ముకున్నారని, ఆ భూములు అన్నీ నాకు తెలుసని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అటవీ శాఖ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు. లైన్ తండ, మట్టెవాడ, కొంగరగిద్ద, నేలవంచె, దొరవారి తిమ్మాపురం, బొల్లెపల్లి, ఇట్లా బొద్దికొండ, ఇట్లా ఎన్నో గ్రామాలలో కొన్ని వందల సంవత్సరాల నుంచి గిరిజనులు, హరిజనులు, వెనుకబడిన తరగతులు జీవనాధారం బతుకుతున్నారు. ఫారెస్ట్ కొట్టడం తప్పే, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకు హక్కు పత్రాలు ఇవ్వడం, 2005 కంటే ముందు హక్కు పత్రాలు ఉన్నాయి మాకు, మేము అప్పుడు చేసుకున్నదే, ఈ ప్రభుత్వం వచ్చి ఇబ్బంది పెడుతుంది, మాకు హక్కు పత్రాలు కల్పించండి అని చెప్పేసి పదే పదే చెప్పడం జరిగింది. మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు, మన హానరబుల్ సీఎం గారు మాట ఇవ్వడం జరిగింది. ప్రతి డిస్టిక్ నేను వస్తా, డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో కూర్చొని పోడు భూముల సమస్య తీరుస్తానని చెప్పి పదే పదే చెప్పడం జరుగుతుంది. చేస్తారు. నేను ప్రజలకు ఒకటే మనవి చేస్తున్నా, ఒక్కసారి కేసీఆర్ గారు మాట అన్నారంటే తప్పకుండా అది జరిగి తీరుతుంది అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. నేను నా గిరిజనులకు నేను ఒకటే మనవి చేస్తున్నా, ఇప్పటికీ 2005 కంటే ముందు ఉన్నదైతే పర్వాలేదు, కానీ తర్వాత కొట్టిన భూములు మాత్రం తప్పకుండా ఫారెస్ట్ అధికారులు తీసుకుంటారు. అప్పుడు మేము కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ఫారెస్ట్ అధికారులు కూడా చాలా ఎక్కువ చేస్తున్నారు. దయచేసి డిఎఫ్ఓ కావచ్చు, కన్జర్వేటర్ కావచ్చు, రేంజ్ ఆఫీసర్స్ కావచ్చు, దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు ప్రజలతోటి బిహేవ్ చేయండి. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. రెక్కాడితే డొక్కాడని పరిస్థితి పేదవాళ్లు, వాళ్ళు ఎప్పుడో చేసుకున్న భూములు, మరి అప్పుడు సోయలేదా ఫారెస్ట్ ఆఫీసర్లకు? ఇలా ఫారెస్ట్ ఆఫీసర్లు నేను ఒక్కొక్క ఫారెస్ట్ ఆఫీసర్ 100 ఎకరాల భూములు అమ్ముకున్నారు. ఇది అందరికీ తెలుసు, నేనే చూపిస్తా స్వయాన. వాళ్ళ మీద కేసులు కూడా ఉన్నాయి. వాళ్ళు గతంలో బాగుంటే, గత పాలకులు, గత ప్రభుత్వాలు, గత అధికారులు ఇప్పుడు చేసినట్టు చేసి ఉంటే ఇలా అద్భుతంగా ఉండేది, అడవులు చాలా బాగుండేది. నేను వీళ్లకు, మా వాళ్లకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, పర్యావరణాన్ని రక్షించండి, పర్యావరణాన్ని కాపాడండి. ఇవాళ హరితహారం పేర్లతోటి కోట్ల మొక్కలు నాటి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. కాబట్టి దయచేసి అడవులను కొట్టకండి, మన పిల్లల భవిష్యత్తు మన పర్యావరణంపైనే ఆధారపడి ఉంటది, కొట్టకండి అని చెప్పడం జరిగింది. ఇవాళ ఇక్కడనే భోజనం చేయడం జరిగింది, అడవులనే కూర్చోవడం జరిగింది. ఇవాళ డిఎఫ్ఓ గారికి ఫోన్ చేస్తే ఇవాళ నేను హైదరాబాద్ లో ఉన్నా అని చెప్పడం, ఇవాళ అధికారులను రమ్మంటే ఎవరు రాకపోవడం, నేను పోయిన తర్వాత వాళ్లను, పేదవాళ్లను, గిరిజనులకు భయ ప్రాంతాలకు గురి చేయడం, ఇది మంచి పద్ధతి కాదు. ఇంకోటి, భూపతిపేట ప్లేన్ ల్యాండ్ లో ఎప్పుడో ప్లేన్ ల్యాండ్, గత 100 సంవత్సరాల నుంచి ఉన్న ప్లేన్ ల్యాండ్ లో ఒక సబ్ స్టేషన్ ఇబ్బంది పడుతుంటే, నా రైతు సోదరులు ఇబ్బంది పడుతుంటే సబ్ స్టేషన్ శాంక్షన్ చేయించే సబ్ స్టేషన్ పూర్తి అయిపోయింది. దాన్ని ఇప్పుడు డిఎఫ్ఓ గారు చాలా ఇబ్బంది చేసి ఆపుతున్నారు. అది చేస్తే మా రైతులకు కరెంటు ప్రాబ్లం లేక చాలా మంది గిరిజనులు ఎదురు చూస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు